ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. చినజగంపేట వచ్చి చందక గోవింద్, రాజేశ్వరి, గుర్రం అప్పయ్యమ్మ, తంగేళ్ళ వర్షిత. అలాగే కొడవలు వచ్చేసరికి దేవరపల్లి మల్లేశ్వరరావు, షేక్ తలుపులమ్మ. వనిపూడి వచ్చేసరికి కంద లక్ష్మి, నాగ చక్రదేవరావు. తాలిపతి వచ్చేసరికి శంకర నాగబాబు. మొత్తం అందరికీ కలిసి 3,70,000 రూపాయలు వచ్చింది. ఇందులో వనిపూడి 1,40,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యం గురించి మరి అతనికి సపోర్ట్గా ఉండాలి, ఒకసారి మనిషి జబ్బు పడితే ఆ కుటుంబం ఏ విధమైన ఇబ్బందులు అవుద్దో ఆ ఇబ్బందుల సహాయ సహకారాలతో ఉంటానని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు 3,70,000 రూపాయలు ఈ చదివిన పేర్లందరికీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. కందా లక్ష్మీ నాగ చక్రధారి గారికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతో ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సౌకర్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కల్పన చెందించి మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటూ ఆసుపత్రి ఖర్చు కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,47,016 రూపాయలు మంది చేస్తున్నాం. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా పంపిస్తున్నాం. సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు పొరల పేర్లు నర్సీపట్నం ఆ ఏజెన్సీలో తిరుగుతుంటారు, బిల్డింగే కడతారు.
నాయకత్వం నాయకత్వం నాయకత్వం